హాయ్ హలో నమస్తే జై హింద్. తేజస్ డిఫెన్స్ అకాడమీలో ఆర్మీ ఫ్రీ కోచింగ్ అనేది ఈ మంత్ 10th నుంచి అనేది మేము స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ నేమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్ వచ్చే వాళ్ళు ఎవరు ఉన్నా కానీ 10th రోజు క్యాంపస్ కు డైరెక్ట్ రావచ్చు. దీనికోసం తేజస్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సతీష్ రావు సార్ గారు మీకు 2 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే పేమెంట్ ఆప్షన్ 3 నెలలకు గాను 20,000 జస్ట్ 20,000 పే చేసుకోవచ్చు. మంత్లీ జస్ట్ 6,500 తోటి ఎట్ ఏ టైం 20,000 కడితే 3 నెలలు అనేది మీరు క్యాంపస్ లో ఉండొచ్చు ఆర్మీ ఫ్రీ కోచింగ్ సంబంధించి. దానితో పాటు రెండో ఆప్షన్ వచ్చేసి మీకు ఫ్రీ కోచింగ్ అనేది కంపల్సరీ మేము ప్రతి ఇయర్ పెట్టినట్టుగానే ఈ ఇయర్ కూడా ఫ్రీ కోచింగ్ అనేది మేము పెడుతున్నాం. దీనికి సంబంధించి మెయిన్ ఏంటంటే 1.6 టెస్ట్ అనేది 6 నిమిషాల 30 సెకండ్ల లోపు ఎవరైతే కొడతారో వాళ్ళకు మాత్రం 100% ఫ్రీ ఉంటుంది. దానితో పాటు మీకు తెలిసిందే హైట్ వచ్చేసి 168 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ వచ్చేసి 75 నుంచి 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఎవరైతే ఇంకా ఫుల్ అప్స్ వచ్చేసి మినిమం 5 తీసిన వాళ్ళకి మీకు ఈ 3 అంటే హైట్ చెస్ట్ రన్నింగ్ ఇవి క్వాలిఫై అయిన పిల్లలకు 100% అనేది ఫ్రీ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మెడికల్ అనేది ఏ రకంగా సాల్వ్ చేయాలి, మాకు గత ఉన్న అనుభవం ప్రకారం మీరు ఎట్లా ఉండాలి, ఎట్లా రన్ చేయాలి, మెడికల్ టైంలో ఏ రకంగా ఉండాలి అనే దానిపైనకైనా మేము ఫోకస్ చేస్తాం. రన్నింగ్ మీద కూడా ఫోకస్ చేస్తాం. మీరు గత మా ప్రీవియస్ ర్యాలీగా చూసుకుంటే ఫస్ట్ కరీంనగర్ ఓపెన్ ర్యాలీలో ఒకసారి చూడండి. ఫస్ట్ కరీంనగర్ ఓపెన్ ర్యాలీలో ఎన్ని జాబ్స్ వచ్చినాయి, తర్వాత సెకండ్ వరంగల్ ఓపెన్ ర్యాలీలో ఎన్ని జాబ్స్ వచ్చినాయి, నెక్స్ట్ వచ్చేసి వరంగల్ ఓపెన్ ర్యాలీ అయిపోయిన తర్వాత సూర్యాపేట ఓపెన్ ర్యాలీలో ఒకసారి చూస్తే సూర్యాపేట ఓపెన్ ర్యాలీలో ఎన్ని జాబ్స్ వచ్చినాయి, దీని తర్వాత ఖమ్మం ఓపెన్ ర్యాలీలో ఎన్ని జాబ్స్ వచ్చినాయి ఒకసారి చూస్తే ఇప్పుడు కూడా చాలా వరకు పిల్లలు కాల్స్ వస్తున్నాయి. వాళ్ళ కోసం మేము 2 ఆప్షన్స్ అనేది మెన్షన్ చేస్తాం జరుగుతుంది. జై హింద్, ఆల్ ద బెస్ట్.